30 రూపాయలు, మరీనా బీచ్లో 30 రూపాయలు. ఏ ట్రాఫిక్ జంజెట్ ఉండదు. ఆర్టీసీ బస్సులు అట్లుంటాయి తమిళనాడు, చెన్నైలో. లెమన్ సోడా. మేమైతే రైల్వే స్టేషన్ నుంచి మౌంట్ రోడ్కి బస్సులో అయితే వచ్చేసినాము. జలుబు చేసింది, అందుకనే గొంతు అట్లుంది. ఎంజీఆర్ సమాధి నుంచి కొంచెం ముందుకు రాగానే ఇప్పుడు జయలలిత సమాధి అనమాట ఇది. హలో అందరికీ. సో మనమైతే ఒక లాంగ్ ట్రిప్ వేస్తున్నాము. అట్ ప్రెజెంట్ హైదరాబాద్లో ఉన్నాము. హైదరాబాద్ నుంచి తమిళనాడుకి అయితే వెళ్ళిపోతున్నాము. తమిళనాడులో చెన్నైకి వెళ్తున్నాం అట్ ప్రెజెంట్. నండ్రి వనక్కం, నండ్రి వనక్కం, నండ్రి వనక్కం. చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మనకైతే ఇప్పుడు 4:45కి ఉంది హైదరాబాద్, అంటే నాంపల్లి రైల్వే స్టేషన్లో. ఇది చెన్నైకి ఏమో రేపు పొద్దున 5:40కి రీచ్ అవుతుంది. మనకి టికెట్ వచ్చేసి 420 రూపీస్ పడింది. స్లీపర్ క్లాస్ అనమాట. వీడియోస్ చాలా బాగుంటాయి. ఓకే, మీరైతే చేయాల్సిన పని ఏం తెలుసా? ఇగోండి కనిపిస్తుంది కదా నా క్యాప్ మీద, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనమైతే వచ్చేసినాము నాంపల్లి రైల్వే స్టేషన్, హైదరాబాద్ డెక్కన్ అంటారు. ట్రైన్లో ఎక్కేసాము. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి. 4:15 ఇప్పుడు టైం. 4:45కి లోయర్ బర్త్ వచ్చింది. ఈరోజు బర్త్ ఇదే అనమాట, లోయర్ బర్త్, సైడ్ లోయర్. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు చెన్నైకి. చలో బాయ్ బాయ్ హైదరాబాద్. నండ్రి వనక్కం. మనమైతే ఇప్పుడు చెన్నై రీచ్ అయిపోయినాము. హాఫ్ అన్ అవర్ ట్రైన్ లేట్ అయిపోయింది. జలుబు చేసింది, అందుకనే గొంతు అట్లుంది. ఇదిగో నా వెనకాల చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు చెన్నై. చెన్నైలో ఎట్ ప్రెజెంట్ ఫుల్ వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు కూడా చినుకులు పడుతున్నాయి. మొత్తం వాటర్ ఉంది. మరి మా పరిస్థితి ఏంటో. కరెక్ట్ టైంలో వచ్చినాం, ఫుల్ వర్షాలు పడే టైంకి. ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. మౌంట్ రోడ్కి వెళ్ళాలి, మెరైన్ బీచ్కి వెళ్ళడానికి. బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. జనాలు టూ మచ్ ఉన్నారు. మేమైతే రైల్వే స్టేషన్ నుంచి మౌంట్ రోడ్కి బస్సులో అయితే వచ్చేసినాము. ఒకరికి 15 రూపీస్ టికెట్ తీసుకున్నారు, ఆర్టీసీ బస్సు. సో ఇదంతా మౌంట్ రోడ్ అనమాట. మనకి ఇక్కడ నుంచి మెరీనా బీచ్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనమైతే ఆటోలో బస్సులో ఎందుకని చెప్పి నడుచుకుంటూ అయితే వాక్ చేస్తున్నాము. ఇదిగోండి తమిళనాడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బాగుంది కదా ఇదంతా రోడ్. ఇదిగోండి ఆర్టీసీ బస్సులు అట్లుంటాయి తమిళనాడు, చెన్నైలో. ట్రైన్ దిగినాక ఎక్కడ ఫ్రెష్ అప్ అయ్యాము, రూమ్ తీసుకున్నామా లేకపోతే రైల్వే స్టేషన్లోనే రూమ్స్ ఉన్నాయా అనేది మీకు ఇంకా కాసేపట్లో చెప్తాను. ఓకే, ఎందుకంటే ఈ ట్రాఫిక్ సౌండ్కి అసలు వినిపించట్లేదు ఏం చెప్పినా. పైగా నా గొంతు కూడా పోయింది, జలుబు చేసింది. మౌంట్ రోడ్లో నడుస్తుంటే మనకి రైట్ సైడ్లో చూడండి స్టేడియం కనిపిస్తుంది. అదే చపాక్ స్టేడియం అనమాట, క్రికెట్ స్టేడియము. బీచ్కి దగ్గరలోనే ఉంటుంది, ఒక 1 కిలోమీటర్ రేంజ్ డిస్టెన్స్లోనే ఉంటుంది చపాక్ స్టేడియం. ఇక్కడ రోడ్స్ క్రాస్ చేయడానికి అన్ని సబ్వేలే ఉన్నాయి, అన్ని అండర్ గ్రౌండ్ ప్యాసేజెసే ఉన్నాయి. రోడ్ దాటాల్సిన అవసరమే లేదు. పైన నుంచి ఇట్లా కింద దిగి వెళ్ళిపోవడమే. బాగుంది సిస్టమ్. ఇదిగోండి దీని లోపల నుంచి అవతలకి దాటుకోవడమే. ఏ ట్రాఫిక్ జంజెట్ ఉండదు. సో ఇది మనమైతే ఫైనల్గా మెరైన్ బీచ్కి వచ్చేసాము. మొత్తం 3 కిలోమీటర్ నడిచాము. 2 కిలోమీటర్ అన్నాం కానీ మా ఓడు 3 కిలోమీటర్ నడిపించాడు. ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతుంది, స్టాల్స్ గీల్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. వామ్మో, ఇది నడిచినంత ఉంది నిజంగా. ఇంకా చూడండి, ఇంకా వాటర్ దగ్గరికి వెళ్ళాలంటే నాకు తెలిసి ఇంకొక 500 మీటర్లు ఉంటుంది. ఇవన్నీ స్టాల్స్ అనమాట. ఇక ఓపెన్ అవుతాయి మెల్లమెల్ల. ఒకటి ఫుడ్ స్టాల్స్ అన్నీ ఓపెన్ అవుతుంటాయి. ఓ నడిచినంత ఉంది బీచ్. దారిలో అక్కడ వస్తుంటే ఫుట్పాత్ మీద టిఫిన్ తిన్నాము. జస్ట్ 2 ప్లెయిన్ దోశ, ఒక ప్లేట్ ఇడ్లీ అనమాట. మొత్తం కలిపి ఓన్లీ 40 రూపీసే అయింది. టేస్ట్ బాగుందన్నమాట. వెదర్ చాలా అంటే చాలా బాగుంది, చినుకులు పడుతున్నాయి. ఇదిగోండి మరీనా బీచ్, చెన్నై, తమిళనాడు. బాబా సూపర్ ఉంది వెదరు. మంచి టైంలో వచ్చినాం అనిపిస్తుంది. బట్ ఇదే వర్షం ఎక్కువైతే మాత్రం కష్టమే. ఇది మెరైన్ బీచ్. మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చాలా లెందీ వాక్ అన్నమాట. ఓపిక ఉన్న వాళ్ళు నడవచ్చు. ఈవినింగ్ టైం అయితే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇట్లాంటి వెదర్లో అయితే ఇంకా బాగుంటుంది. రైట్ మెరైన్ బీచ్ మనమైతే తడిచినాం మంచిగా. ఈ ట్రిప్లో మనతో పాటు నా ఫ్రెండ్ ఒక అతను వచ్చాడు. తన పేరే హేమంత్ అనమాట. ఇద్దరం కలిసి ఈ ట్రావెల్ చేస్తున్నాము. నేనే హేమంత్, హాయ్ చెప్పు.
హాయ్. బాగుందా బీచ్? మనకి ఇక్కడ ఇట్లా చేపలు అనమాట. మనకి ఏ చేప కావాలంటే ఆ చేప వేయించి అప్పటికప్పుడు ఇస్తారు. మొత్తం వీటికి మసాలా రాసేసి ఉంది. మేము ఒకటి ట్రై చేస్తున్నాము, టేస్ట్ చూద్దాం. మనకైతే ఇప్పుడు ఫిష్ వచ్చేసింది, స్పైసీగా కనిపిస్తుంది. మరి టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. 3 పీసెస్ ఇచ్చాడు. ₹40 అనమాట. అది ఒక్కటి లెమన్ సోడా, మసాలా లెమన్ సోడా బాగుంది. ఇప్పుడే ఫిష్ తిన్నాం కదా, అందుకని ఇప్పుడు లెమన్ సోడా. మిక్స్ ఫ్రూట్ సలాడ్ ₹30. మరీనా బీచ్లో ₹30. వాటర్ మెలన్, పపాయ, పైనాపిల్, కీరా. అట్లా మెరీనా బీచ్ పక్కనే రోడ్డుకి ఆనుకున్న ఇక్కడ వీళ్ళది సమాధులు ఉంటాయి. అక్కడ అక్కడ జయలలిత అప్పట్లో సీఎం ఉండే కదా, అండ్ ఇంకా కరుణానిధి వీళ్ళ సమాధి అనమాట. మొత్తం మన హైదరాబాద్లో ఎన్టీఆర్ సమాధి ఎట్లా, అట్లనే ఇక్కడ చెన్నైలో వీళ్ళ సమాధి ఇదే అనమాట సమాధి. జయలలితని ఇక్కడ చెన్నైలో అమ్మ అనేటోళ్ళు. అమ్మ ఇదిగోండి, చాలా బాగా కట్టారు కదా. యాక్చువల్గా ఇది జయలలిత సమాధి అనుకున్నా, కానీ కాదు, ఇది ఎంజీఆర్ సమాధి అనమాట. ఇదిగోండి అక్కడ ఫోటో ఉంది కదా, ఎంజీఆర్ 1917లో పుట్టి 1987లో చనిపోయాడు అనమాట. 1987లో చనిపోయాడు. ఎంజీఆర్ సమాధి నుంచి కొంచెం ముందుకు రాగానే ఇప్పుడు జయలలిత సమాధి అనమాట. ఇది అమ్మ సమాధి. చెన్నైలో అందరూ ఆమెను అమ్మ అనేటోళ్ళు అప్పుడు. జయలలిత ఆమె ఒక ఫేమస్ ఫిలిం యాక్టర్ తమిళ్లో. సో ఆమె పాలిటిక్స్లో చీఫ్ మినిస్టర్ కూడా చాలా ఎక్కువ ఇయర్స్ సర్వ్ చేసింది. సో తమిళనాడులో అందరూ ఆమెని అమ్మ అంటారు, ఒక అభిమానంతో అంటారు అమ్మ అని. జయలలిత సమాధి ఇదిగోండి, ఇక్కడ తన పెద్ద ఫోటో ఒకటి పెట్టారు. ఇదిగోండి, బై ద పీపుల్ ఫర్ ద పీపుల్. 1948లో పుట్టింది అండ్ 2016లో హార్ట్ అటాక్ తోటి చనిపోయింది, కార్డియాక్ అరెస్ట్ తోటి చనిపోయారు అనమాట. చూసారు కదా ఇద్దరు సమాధులు, ఎంజీఆర్ సమాధి, దాని పక్కనే జయలలిత సమాధి ఒకటే దగ్గర ఉందన్నమాట. బాగుంది, ఇదంతా చాలా బాగా డెవలప్ చేసి ఒక మంచి ప్లేస్ అనమాట. ఇక్కడ పక్కనే మ్యూజియం కూడా ఉంది. నాకు తెలిసి మ్యూజియం క్లోజ్ ఉన్నట్టుంది. ఒకసారి ట్రై చేద్దాం, ఓపెన్ ఉంటే లోపలికి అయితే వెళ్దాము. దీనికి ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు, ఫ్రీ అనమాట. జస్ట్ మెరీనా బీచ్కి వచ్చిన వాళ్ళు పక్కనే ఉంటుంది, డైరెక్ట్ వచ్చి లోపలికి వెళ్ళి విజిట్ చేయొచ్చు అనమాట. నో ఎంట్రీ టికెట్, ఫ్రీనే. చెన్నై పొద్దున అర్లీ మార్నింగ్ దిగాము, ఇప్పుడు టైం 12 అవుతుంది. మెరీనా బీచ్ చూసుకున్నాము, ఇక్కడ ఈ మ్యూజియం అదే సమాధులు ఉన్నాయి కదా ఇవి చూసుకున్నాము. పొద్దున మార్నింగ్ మనం దిగాము కదా స్టేషన్లో దిగి పక్కనే డార్మిటరీ ఉన్నాయి అనమాట. సో ఫ్రెష్ కావడానికి అండ్ ఉండాలనుకుంటే అక్కడే స్టే చేయొచ్చు. పర్ పర్సన్కి 265 రూపీస్ తీసుకుంటున్నారు. 12 అవర్స్కి పర్ పర్సన్కి 265 తీసుకుంటున్నారు. అదే 24 అవర్స్ ఉండాలంటే 600 ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్కి. వాష్రూమ్స్ అవి బాగానే ఉన్నాయి. అది ఓన్లీ జెంట్స్ది అయితే ఉంది, మరి అటు పక్కనే మన లేడీస్ది ఉందేమో మనకు తెలియదు, చూడలేదు. తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చేసి అక్కడ నుంచి బస్ ఎక్కి మనం మౌంట్ రోడ్కి వచ్చాం. అంటే ఆర్టీసీ బస్లో మనకి టికెట్ 15 రూపీస్ పడింది అనమాట. ఓకే, 15 రూపీస్ మౌంట్ రోడ్లో దిగేసి మౌంట్ రోడ్లో ఒక 2 కిలోమీటర్స్ మెరీనా బీచ్కి అయితే మనం నడుచుకుంటూ వచ్చేసాము. ఇంకా బీచ్లో తిన్నన్ని ఎవరికి ఏది కావాల్సి అది తినచ్చు. ఫిషెస్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్ ఇంకా చాలా ఉన్నాయి అనమాట. మెరైన్ బీచ్ చూసుకొని బయటకు వచ్చిన తర్వాత ఈ సమాధులు చూసారు కదా, దీనికైతే మాత్రం నో ఎంట్రీ ఫీజు అనమాట, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, చూడొచ్చు. మ్యూజియం అయితే అట్ ప్రెజెంట్ క్లోజ్ ఉంది, మరి దాని గురించి మనకు ఐడియా లేదు. బట్ దీనికైతే ఎంట్రీ ఫ్రీ. ఎండ లేదు కానీ ఒక తెలియని ఎండ అనమాట. చెమట మొత్తం తడిచిపోయినాయి మా బట్టలు అయితే. చల్లగా ఇందాక బీచ్ దగ్గర చిటుకులు పడుతుండే, బట్ ఇప్పుడైతే వర్షం లేదు, ఏం లేదు. మీరు అందరూ ఏం చేయాలి తెలుసు కదా, దీన్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఇక్కడ రాసి ఉంది కదా.
ఒకసారి ఇది పట్టుకోండి. పడుతున్నాం మంచిగా స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిందా? నువ్వు ఈ యొక్క ఏది నాకు స్క్రీన్ కానీ ఇటుది మంచిగా నన్నుది. చెప్పు బాబు, ఎట్లుంది ఎండలో ఇట్లా తిప్పుతున్నా, మరి ఏమనుకుంటున్నావు? నేనేమనుకుంటున్నా. ఓకే, స్టే ట్యూన్డ్.